వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండి. మన దగ్గర ఇప్పుడు బీజేపీ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ మహాగర్జన. ఇక్కడ భాగ్యరాజ్ సంధు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. నేను భాగ్యనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ బీజేపీ. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది సంవత్సరం కింద అయితే అధికారం రావడానికి 6 గ్యారంటీలు 66 అబద్ధాలు పేరుపైన ఏదైతే మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 100 రోజుల్లో అన్ని 6 గ్యారంటీలు చేస్తా అని చెప్పింది. 100 రోజులు చేస్తారు, 1 year లోపల సాధ్యమైన అన్ని పూర్తి చేస్తా అని చెప్పింది. అయినా సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంతవరకు మహాలక్ష్మి పథకం మీద అయితే ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పిందో అది ఇంతవరకు ఇవ్వలేదు. ఆ విధంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 కాకుండా వాళ్లకు ఏదో తులం బంగారం ఇస్తా అని చెప్పింది, ఇంకా ఇవ్వలేదు. అయితే సంవత్సరం రోజుల లోపలే 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు, కాకపోతే ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అది కొన్ని మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనం చూస్తున్నాము, గ్రూప్స్ ఏదైతే ప్రిపేర్ అయ్యే విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం. నమస్కారం సార్, మీరు మన మనసాబాద్ నుంచి వచ్చాను. నా పేరు కడియం రామచంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. 6 హామీలకు 66 అబద్ధాలు, 420 పోలీస్ స్టేషన్ కేసులు పెట్టినట్టుగా అన్ని మోసాలు చేసినటువంటి ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. విద్యార్థులను మోసం చేసిండు, తర్వాత కూలీలను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, ప్రతి వాళ్ళను కూడా మోసం చేసి అబద్ధాలు చెప్పి గద్దెక్కినటువంటి ప్రభుత్వం 1 సంవత్సరం లోపల మొత్తం వైఫల్యాలు చెందినవి. వాళ్ళు చెప్పబోయేది ఏంటి అని అంటే, రాహుల్ గాంధీ గాని స్టేజ్ దగ్గరకు వచ్చి చెప్పినటువంటి అబద్ధాల కోరి మాట, సోనియా గాంధీ జన్మదిన హామీలు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. తర్వాత రైతులకు 15,000 రూపాయలు దళిత బంధు, రైతు బంధు ఉన్నాడు. దళిత బంధు 10,000 బదులు 15,000 ఇస్తామని చెప్పినారు. ప్రతి ఒక్కటి కూడా విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంగా నేను చెప్పడం జరిగింది. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండి. ఇతను మల్లాపూర్ నుంచి వచ్చారు, ఎక్స్ కౌన్సిలర్ అంట. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు ఆంజనేయులు, నేను మల్లాపూర్ ఎక్స్ కౌన్సిలర్. ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున 1 సంవత్సరం కాలము పరిపాలన మీద ఏం జరిగింది అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ రావడం జరిగింది. అయితే మేమేమంటున్నామంటే, ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నాడో ఆయన ఏం చెప్పిండు, ఆయన అప్పు చేసిండు, ఆయన కేసీఆర్ దేశాన్ని ముంచిండు, రాష్ట్రాన్ని ముంచిండు అని చెప్పి మాట్లాడిండు. ఈయనకు ముందు తెలుసు, ఇప్పుడు ఈయన ఏం చేసాడు, ఈయన కూడా అప్పుడే చేస్తుండగా. ఆయన ఏమన్నాడు, లంక బిందె ఉంది కాలు లేదన్నాడు. మరి లంక బిందె కాలు లేదన్నప్పుడు మరి నువ్వెందుకు వచ్చిన లంక బిందె ఎత్తుకుంటుంది? అవునా కదా? ఇప్పుడు తెలియదా? మరి ఇప్పుడు ఆయన అప్పు చేసినానే ముఖం మీద 1,00,000 అప్పు అన్నావు కదా, మరి నువ్వు కూడా అదే పని చేస్తున్నావుగా. మన అంటే నువ్వు అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేక ఒక మాటనా? కానీ ఏదేమైనా సరే వాస్తవంగా రాజకీయం చేయాలంటే మనతో ఏ సాధ్యమైతే అదే చేయాలి. మనం ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినావు, ఏ గ్యారెంటీ చేసినావు చెప్పు. యువకులు బస్సు ఒకటి ఇచ్చారు, బస్సు ఒకటి ఇచ్చింది, దాంట్లో పంచాలి. ఆ బస్సు అవి ఏం చేస్తుంది, 150 మంది ఎక్కించుకోపోతారు, ఆడ బస్సులు లేవు, బస్సులు లేవు. నువ్వు 150 అంటే ఒక బస్సుకు 10 బస్సులు ఎక్కువ చేయాలి, చేస్తే సౌలభ్యం ఉంటుంది కదా. మరి అది ఏం లాభం, అదొకటి చేయగానే అయిపోతుందా? మిగతా ఏం చేసావు నువ్వు? రైతులకు అన్నావు, నాకు 2 ఎకరాల పొలం ఉంది, ఇప్పుడు నాకు 2 ఎకరాల పొలం రైతు భరోసా రాలే, 2 లక్షల రుణమాఫీ రాలే, ఏం రాలే. మనం చేసే లాభం సగం మందికి ఇస్తే సగం మందికి ఇవ్వకపోతుంది. మరి ఇట్లా చేస్తే అన్ని చేయి. నువ్వు 9వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం ఫస్ట్ సంతకం అదే పెడతా, పూసుకోండి, ఏం రాసుకోవాలి పూసుకోవాలి. ఇప్పటికే నాకు 2 ఎకరాలు ఉంది, ఇప్పుడు నా భూమికి పైసలే రాలే, రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే, ఏం రాలే. ఏం లాభం చెప్పి అంటారా? ఇక్కడ ఉన్నామా ఇప్పుడే అక్కడ స్పీచ్లు ఏమిన్నారంటే, మున్సిపాలిటీ లోపల ఒక కొడంగల్ మున్సిపాలిటీ మన ఆయన రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆ రెవెన్యూ మీటింగ్ ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏం రావట్లేదు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇక్కడ మున్సిపాలిటీస్ రన్ అవుతుందని చెప్పిండు. అక్కడ వాస్తవం ఇది చెప్పింది పొలిటికల్ లీడర్స్ కాదు, అధికారులు చెప్పిన మాటనే ఢిల్లీలో ఆయన ఇక్కడ చెప్పిండు. అది వాస్తవమే అనుకోవచ్చుగా మనం. నమస్కారం అండి, నా పేరు సహాదేవ్, నేను బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ మీద ఈ యొక్క సభ పెట్టిందో, ఈ యొక్క సభలో నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాను.
6 గ్యారంటీలు 66 మోసాలు చేస్తూ మరి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అది ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మరి 6 గ్యారంటీలు అని చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు, మరి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆయన. ఇప్పటికైనా ఈ యొక్క సభ ద్వారా మరి కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటలు ఇచ్చిండో ప్రజలకు ఉపయోగపడే విధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తున్నాడు, మరి సగమే చేసిండు, ఇంకా సగం చేయలేదు. మరి నేను చేసిన అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. దాని మీద మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ వాళ్ళు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున సభ పెట్టి మేము ఖండిస్తా ఉన్నాము. మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండు, కులం బంగారం ఇస్తామని చెప్పిండు, ఇట్లా చాలా వాగ్దానాలు చేసి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. మరి విద్యార్థులకు, మరి వికలాంగులకు అందరికీ, మరి పెద్ద మనుషులకు అందరికీ కూడా 6000 పింఛను, 4000 పింఛను, ఈ విధంగా అన్ని వాగ్దానాలు చెప్పిండు. మరి సంవత్సరం అయిపోయింది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటయ్యి మరి ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ నెరవేరలేదు. దీన్ని పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. నమస్తే అండి, నా పేరు మేఘల కీర్తి కిరణ్, భోగనగర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్. మరి ఈ రోజు మనం చూస్తున్నాము తెలంగాణలో సేమ్ ట్రెండ్ ఫాలో అవుతుంది. ఏదైతే ముందు కేసీఆర్ ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించిందో సేమ్ మనకి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఆయనని మించిన అబద్ధపు హామీలు ఇచ్చిండు. మరి మహిళలకు 2500 అన్నాడు నెలకి, మళ్ళీ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, నోట్ అబద్ధాలు చెప్పిండు. మరి అవన్నీ ఇక్కడ పోయినా ఇవ్వాలి, కనీసం కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజాపాలనకు సంవత్సరం అని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆయన కన్నా అనిపించాలి అట్లా అబద్ధాలు చెప్తే, అట్లా బడ్జెట్ మోసం చేసి ప్రజా ధనాన్ని వేస్ట్ చేయడానికి. ఒక్క రేషన్ కార్డు ఇచ్చింది లేదు, మళ్ళీ పెన్షన్లు పెంచింది లేదు, మరి ఏం చేయలేదు. మరి ఎందుకు చేసుకుంటున్నట్టు? అది ప్రజాపాలన ఆశంగా కూడా మొత్తం ఆపేసాడు. పోనీ కొత్త పెన్షన్స్ లేకపోయినా పాత పెన్షన్స్ వాళ్ళకు కూడా పెంచలేదు. చూడండి, తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నమ్మిండ్రు. తెలంగాణ అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిండు, 10 సంవత్సరాలు నడిపిండు. అదేమో దొరల పాలన, ఇదేమో రెడ్డిల పాలన. దొరల పాలన చూసిర్రు, రెడ్డిల పాలన చూసిర్రు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చినట్లయితే మీ అన్ని రాష్ట్రాలలో కూడా ఎట్లయితే బీజేపీ 3 సార్లు గెలిచి ఏదైతే విజయ పతాకం ఎదిగరేస్తుందో, తెలంగాణలో వస్తే మాత్రం వీళ్ళందరూ కూడా పని పట్టి వీళ్ళు మళ్ళీ నామరూపాలు లేచే తత్వము ఈ భారతీయ జనతా పార్టీలో ఉంది. వాయిస్ ఆఫ్ తెలంగాణ మనకు శాంతినగర్ నుంచి లాలపేట నుంచి నేను మహంకాళి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ పర్సన్ మరియు దిశ కమిటీ ముఖ్య కారణం ఏం లేదంటే మేమంతా పార్టీ వాళ్ళము. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము రోజు కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. దాని మీదనే మేమందరం ప్రజలను తీసుకొని వచ్చాము. ఎవరైతే బాధితులు వాళ్ళని తీసుకొని వచ్చాము. ఏం చేయలేదు కదండి, చేయగానే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్కే పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరం నడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నా బాధ అంతా. ప్రామిసులు 6 అబద్ధాలు అన్ని చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చలేదనేదే బస్సు కూడా ఫెయిల్యూర్ అండి. సంఖ్య తగ్గించేసారు. 10 బస్సులు తిరిగే దగ్గర ఒక్క బస్సు పెట్టారు. మహిళలు కొట్టుకుంటున్నారు ఆ బస్సులో స్థలం లేక. మరి అక్కడ పథకం